హాయ్, వెల్కమ్ టు ఎంటైజింగ్ ఫుడ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి. ఇది అప్పటికప్పుడు చేసుకొని తినే పచ్చడి అండి. మీకు మామిడికాయ పచ్చడి తినాలనిపించినప్పుడు దీన్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి, తక్కువ టైంలోనే. పెద్ద కొలతలు అవి ఇవి హైరానా ఏమీ ఉండదండి. అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 పచ్చి మామిడికాయలను తీసుకున్నానండి నేను. ఎక్కడ ఎల్లో కలర్లో అంటే సగం పండి సగం పచ్చి అలా ఉండకూడదనమాట. ఇప్పుడు దీన్ని పైన తొక్కు తీసేసుకోవాలండి. మొత్తం తొక్కు అంతా తీసేసుకున్న తర్వాత ఇలాగా పెద్దగా తురుముకోవాలన్నమాట. మరీ సన్నటి తురుము కాదండి, కొంచెం ఇలాగ పెద్దగా ఉందనుకోండి మనకి తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ తురుము ఎంత ఉందో మనం కొలుచుకుందామండి. మీ ఇంట్లో ఏదైనా కప్పు తీసుకొని ఇలా కొలుచుకోవాలండి. అప్పుడు ఆ కప్పుతోని మనం నూనె, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలన్నమాట. నాకు 2 కప్పులు దాదాపు వచ్చిందండి తురుము. ఇప్పుడు నేను అదే కప్పుతో 1/2 కప్పు ఆయిల్ వేసాను. వేరుశనగ నూనె వాడండి, బాగుంటుంది. అయితే ఇందులో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆవాలు, ఇంగువ వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనకు తాలింపు వేగిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఇందులో మనం తురుము దేంతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ కారం, 4 టేబుల్ స్పూన్ల ఉప్పు సరి చూసుకొని తర్వాత కలుపుకోండి. తర్వాత దంచిన వెల్లుల్లిపాయలండి 6 నుంచి 7 వేసాను నేను. అలాగే ఇది ఆవపిండి, అలాగే మెంతిపిండి అండి. 6 స్పూన్ల ఆవాలు వేస్తే 1 స్పూన్ మెంతులు వేసేసి దోరగా వేయించుకొని ఇలా మిక్సీ పట్టి ఉంచుకున్నానండి నేను. ఇప్పుడు దీన్ని 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలాంటిది మీరు చేసి ఒక గాజు సీసాలో పెట్టుకున్నారంటే మనం అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఇది 1.5 టీ స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు మనం 2 మామిడికాయలు తీసుకున్నాం కదా, దానికి ఇప్పుడైతే మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిసిపోయినాయి కదండి అన్నీ. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయని ఇందులో వేసేసి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. అంతేనండి, మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి. మీరు మామిడికాయ తురుము వేసుకొని తాలింపు వేసేసి అన్నీ కలిపేయడమే అన్నమాట. ఇన్స్టెంట్గా ఇలాగా ఈజీ పచ్చడిని మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఎంటైజింగ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.